రంగారెడ్డి జిల్లాలో తెరాసకు గుర్తింపు తీసుకొచ్చింది తానేనంటున్నారు ఆ జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. గత ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని కంటే వ్యక్తిత్వానికే చూసే ప్రజలు ఓట్లు వేశారని చెబుతోన్న ఆయన ఈ ఎన్నికల్లోనూ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెరాస చెబుతోన్న 111వ జీవో సడలింపు ఇప్పట్లో సాధ్యం కాదని, ఆ జీవో వెనక తెరాస నాయకుల అత్యాశ ఉందని చెబుతున్న కొండా విశ్వేశ్వర్రెడ్డితో ప్రత్యేక ముఖాముఖి. రంగారెడ్డి జిల్లాలో మారిన రాజకీయ పరిణామాలు చేవెళ్ల లోక్సభ ఎన్నికల పోటీని రసవత్తరంగా మార్చాయి. 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి మరోసారి బరిలో దిగుతున్నారు. పాత గులాబీ గూటిని ఏ విధంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి ఎదుర్కోబోతున్నారు, గతంలో 5 ఏళ్లు ఎంపీగా పనిచేసినటువంటి తాను మరోసారి ఏ విధమైనటువంటి పోటీకి సన్నద్ధమవుతున్నారనేది కొండా విశ్వేశ్వర్రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే కొండా విశ్వేశ్వర్రెడ్డి గారు, మీదైన శైలిలో కార్పొరేట్ స్టైల్లో ప్రచారం చేస్తూ 2014 ఎన్నికల్లో దాదాపు 73,000 ఓట్లతో గెలుపొందారు. అంటే అప్పుడు తెలంగాణ వాదం బలంగా ఉన్న సమయంలో మీకు ఆ విజయం వరించింది. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. సో ఈసారి ఎలా విజయాన్ని దక్కించుకోవడానికి మీరు ముందుకెళ్తున్నారు, ప్రజలు ఎలా మిమ్మల్ని విశ్వసిస్తారని భావిస్తున్నారు? యాక్చువల్లీ లాస్ట్ టైం తెలంగాణ యాంటీ తెలంగాణ వాదం బలంగా ఉండే నా కాన్స్టిట్యున్సీలా ఎక్కడ షేర్లింగంపల్లి, రాజేందర్, మహేశ్వరంలో యాంటీ తెలంగాణ వాదం వేవ్లో నేను గెలిచినాను. ఎప్పుడు ఇంకా రూరల్ రంగారెడ్డి జిల్లాలో అసలుకు టీఆర్ఎస్ పార్టీయే లేకుండే, అటువంటి పరిస్థితుల్లో మేము గెలిచినాము. సో నేను గెలిచింది తెలంగాణ వాదం మీద కాదు, నేను గెలిచింది వ్యక్తిగతంగా వేరే క్యాండిడేట్స్ కంటే ఈ క్యాండిడేట్ బెటర్, ఈ క్యాండిడేట్ చదువుకున్నారు, ఈ క్యాండిడేట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఓటేసిండ్రు. ఇప్పుడు కూడా లాస్ట్ 5 years పని చూసిండ్రు, నా పార్లమెంట్లో పర్ఫార్మెన్స్ చూసిండ్రు, వీటి మీద వ్యక్తిగతంగా ఓటు పడతాయి. ఇంకోటి ఏంటంటే ఎంతోమంది అన్నారు ఆంధ్ర వాళ్ళు మనకు ద్రోహం చేసిండ్రు, ఆంధ్ర సీఎంలకు మన మీద పట్టింపు లేదు, ఇవెన్నో అన్నారు. కానీ నిజంగా చూస్తే బాధాకరమైంది ఏంటంటే మన తెలంగాణ సీఎం ఈ ప్రాంతానికి ఒక్కసారి కూడా రాలేదు. చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరుకు ఒక్కసారి కూడా రాలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిండ్రు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిండ్రు, తర్వాత రోషయ్య గారు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు, కానీ మన తెలంగాణ సీఎం ఈ ప్రాంతానికి రాలేదు. ఇవన్నీ కూడా కొన్ని బాధాకరంగా ఉంది. ఎందుకు మనం సౌత్ తల్లి చూసినట్టు మనం చూస్తున్నామని. ఇందువల్లనే నేను బయటకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ గమనించిండ్రు. అధికార పార్టీ నుంచి బయటకు వచ్చింది, అధికార పార్టీతోటి పోరాడి బయటకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేస్తలేరు మన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కాంగ్రెస్ను కూడా ఖాళీ చేస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా రంగారెడ్డి జిల్లాలో బలహీనంగా మారింది. మరి ఈ నేపథ్యంలో మీకు ఎలా కాంగ్రెస్ శ్రేణులు సహకరిస్తాయని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ క్యాడర్లు ఎక్కడున్నారో అక్కడ ఉండండి. కాంగ్రెస్ లీడర్లు కొందరు మారిండ్రు, కానీ సమస్య అది కాదు. సమస్య చూస్తే ఇది ప్రజాస్వామ్యానికి, కాంగ్రెస్ పార్టీకి కాదు, ప్రజాస్వామ్యాన్నే దెబ్బతీస్తున్నది. గెలిచినాక ఇంత మెజారిటీ సీట్లు ఎందుకో గెలిచిండ్రు, పథకాలు వాడుకున్నారు, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇంత మెజారిటీతో గెలిచాం, సరే గెలిచిండ్రు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది, మంచి అవకాశం ఉన్నాయి. ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు మంచిగా పాలించవచ్చు, ఇంతకుముందు చేసిన తప్పులు సరిదిద్దుకోవచ్చు, ఎకానమీ మంచిగా ఉన్నది, ఎన్నో చేయొచ్చు. కానీ అవన్నీ పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెంటబడి కాంగ్రెస్ను ఖాళీ చేయాలి అంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, కాంగ్రెస్కు మంచిది కాదు, ఈవెన్ టీఆర్ఎస్ పార్టీకి మంచిది కాదు, తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. ఓ అడిగే గొంతు ఒకటి ఉండాలి. అడిగే గొంతు లేకుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? ఇఫ్ యూ కిల్ అపోజిషన్ యూ కిల్ డెమోక్రసీ. అపోజిషన్ను చంపేస్తే ప్రజాస్వామ్యాన్ని చంపేయాలి. ఇది బేసిక్ ఏబిసిడి లెసన్స్ పాలిటిక్స్లో. ఇది మర్చిపోయినట్టున్నారు టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మారినటువంటి రాజకీయ సమీకరణలో భాగంగా ఇటు మహేందర్ రెడ్డి వర్గం, ఇటు కార్తిక్ రెడ్డి, సబితారెడ్డి వర్గం అంతా కూడా ఒకటయ్యారు, ఒకే పార్టీ గుడికి చేరారు. సో ఆ ప్రభావం మీద ఎంతవరకు చూపుతుంది అంటారు? వాళ్ళు ఒకటే ఫ్యామిలీ, కానీ సగం ఫ్యామిలీ ఓ పార్టీలు ఉండే, 25 ఏళ్ళ సంది ఇంకో సగం ఇంకో పార్టీలు ఉండే. అది పార్టీలకు ప్రమాదము, వేరే క్యాండిడేట్లకు ప్రమాదము. అందరు ఒకటే సైడ్ ఉంటే బెటర్. ఎందుకంటే ఒకరు ముందు నుంచి పోరాడతారు, ఒకరు వెనుక నుంచి పొడుస్తారు, అది మంచిది కాదు. కానీ 25 ఏళ్ళు రంగారెడ్డి రాజకీయాలు అట్లనే నడిచినాయి. ఇప్పుడు అది మారింది. నా వల్ల అందరు ఒకటే పార్టీలు అయినరు, కానీ దీనివల్ల వాళ్ళందరూ కలిసి నన్ను ఓడగొడతాను
ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఓడగొట్టేది వాళ్ళు కాదు, గెలిపించేది వాళ్ళు కాదు, గెలిపించేది ప్రజలు, ఇంకా సర్పంచ్లు, మండల్ లెవెల్ నాయకులు, వీళ్ళందరూ. ఎంతోమంది వాళ్ళని ఒత్తిడి పెట్టి సర్పంచ్లను అక్కడ తీసుకుపోయినరు. కానీ వాళ్ళు ఒత్తిడి వల్లనే పోయినరు. వాళ్ళ సపోర్ట్ అక్కడ పోయిన వాళ్ళు కూడా సపోర్ట్ నాకు చెప్పి, నా చెవిలో చెప్పి, మీకే సపోర్ట్ సార్, అక్కడ బలవంతంగా పెడుతుండ్రు, బ్లాక్మెయిల్ చేస్తుండ్రు. ఒకవేళ మా దగ్గర రాకుంటే మీ ఊరికి నిధులు రావు, మీ ఊర్లో పెన్షన్లు ఇవ్వము, ఇవన్నీ కూడా చెప్పుకుంటా వాళ్ళు పిలుస్తున్నారు. అందుకే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది, మేము గెలుస్తున్నాం. విశ్వేశ్వరరెడ్డికి రాజకీయ గుర్తింపు తీసుకొచ్చిందే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి అంటున్నారు. సో ఆ రాజకీయ గుర్తింపు నుంచి వైదొలిగి మళ్ళీ కొత్త గుర్తింపుతో ప్రజల ముందుకు వెళ్తున్న విశ్వేశ్వరరెడ్డిని ప్రజలు ఎందుకు గెలిపించాలని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం. నాకు ఈ రాజకీయ గుర్తింపు వద్దే వద్దు. వాళ్ళు నా ఇంట పడ్డారు. నేను రాజకీయాలకు రాదలుచుకోలేదు. కేవీ రంగారెడ్డి స్పష్టంగా వాళ్ళ కుమారులందరికీ చెప్పిండ్రు, మీకు రాజకీయాలు అవసరం లేదు, మీరు దేశ సేవ చేయాలంటే ఒక టీచర్కా, ఒక లాయర్కా, ఒక పోలీస్ ఆఫీసర్గా దేశ సేవ చేయవచ్చు. నన్ను కూడా నువ్వు ఇంజనీర్ కా అని నా పేరు కూడా విశ్వేశ్వరరెడ్డి అని పెట్టిండు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీర్ పేరు మీద. నేను ఇంజనీర్ నుంటిని, కానీ నేను దేశ సేవ, తెలంగాణ సేవ, మన ప్రాంతాన్ని సేవ చేసేందుకు నేను జస్ట్ జేకేఎంఆర్ ఫౌండేషన్ నుంచి యూత్ ట్రైనింగ్ చేస్తున్నాను. తర్వాత వీళ్ళు తెలుసుకున్నారు వీళ్ళ క్యాండిడేట్ లేకుండా, ఎందుకంటే ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో స్ట్రాంగ్ క్యాండిడేట్ లేకుంటే. ఆల్మోస్ట్ 3 years నా ఎంటబడి కేసీఆర్ గారు ఫస్ట్ చెప్పిండు. కేటీఆర్ అయితే రెగ్యులర్ ఇంటికి వచ్చేది 1 year, ప్లీజ్ అన్న, ప్లీజ్ జాయిన్ పాలిటిక్స్, వీ నీడ్ యూ అంటే వచ్చిన. నేను కన్విన్స్ కాలేదు. నేను 100% మీకు సపోర్ట్ చేస్తాను, కానీ నేను పాలిటిక్స్లో జాయిన్ కాను. ఎంటబడి నా అయితే విశ్వేశ్వర అనే పేరు కాదు, నా ముఖం కాదు, నా బ్యాక్గ్రౌండ్, దీన్ని వాళ్ళకి అవసరం ఉండే. అప్పుడు మంచిదే, ఓ మంచి కాస్కరకు అవసరం. ఎందుకంటే తెలంగాణ కొరకు పోరాడింది టీఆర్ఎస్ పార్టీ, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది, ఇచ్చింది. కానీ టీఆర్ఎస్ పార్టీ పాత్ర పెద్దది ఉండే. అంతే అప్పుడు ఎంతో లాజిక్ చెప్పి కంటిన్యూస్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వచ్చేది. అప్పుడు నేను జాయిన్ అయినా. 111 ఎంతవరకు సడలింపు సాకారం అవుతుంది, రైతులకు అది ప్రయోజనంగా ఉంటుందా? 111 మీద ఎంతో పనిచేసినాను. 2013లో నేను జాయిన్ అయిన రోజు కేసీఆర్ గారు ముంగట చెప్పిన వాళ్ళ దగ్గర ప్రామిస్ కూడా తీసుకునేదంటే, ప్రభుత్వం 2014లో ప్రభుత్వం ఫామ్ చేస్తే మేము 111 తీసేస్తాం. ఎలక్షన్ ముందు కూడా కేసీఆర్ మొత్తం చేవల ప్రజల ముంగట బహిరంగ సభలు చేసి మేము 111 తీసేస్తాము, లేకుంటే సవరణ చేస్తాము. తీసేయని అవసరం లేదు, ఈవెన్ సవరణ చేసినా మంచిదని మేము అన్నాం. దాని తర్వాత 2 మీటింగ్లను అన్నాడు. కాలే యాదయ్యను జాయిన్ చేయించుకున్నావు, 111 తీపిస్తా అన్నాడు. తర్వాత ప్రకాష్ గౌడ్ గారు జాయిన్ అయినప్పుడు అగైన్ 111, కానీ తీయలేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ అదే పాట పాడితే ప్రజలు నమ్ముతారో నమ్మరో. నేను అనుకుంటున్నా ఈసారి 1-2 సార్లు నమ్ముతారు, కానీ ప్రజలు ఈసారి మళ్ళీ అదే 111 తీసేస్తామనే పాట పాడితే నమ్మరు. 111 అనేది ఏదో వంక పెట్టిండ్రు సుప్రీంకోర్టులో, ఏ కోర్టులో లేదు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంది, మీ చట్టం మీరే అమలు చేయండి, మీ చట్టంకు వ్యతిరేకంగా మీరు ఓకండి. ఆ చట్టం చేసింది ఏంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ దాన్ని అసెంబ్లీలో పెట్టి సవరణ చేయవచ్చు, కానీ చేస్తలేరు. ఎందుకంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నట్టున్నాయి. భూమి ధరలు తక్కువ ఉన్నాయి, మేము ఫస్ట్ అన్నీ కొనుక్కున్నాక తర్వాత చేద్దాము, ఏవేవో ఎన్నో ఉన్నాయి ఆరోపణలు. అయితే ఇప్పుడు బాగానే పోయినాయి, అమ్ముడు పోయినాయి భూములు అంతా. రైతుల దగ్గర అన్ని భూములు కొన్నాక అప్పుడు 111 అమలు చేస్తారని అనుకున్నా. దాదాపు ఇప్పుడు 50% కొనేసిండ్రు, ఇంకా 50% కొన్నాక రైతులకు ఏం లాభం లేనప్పుడు, వాళ్ళకు లాభం ఉన్నప్పుడు 111 తీసేస్తారు. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా మళ్ళీ చేవెళ్ళ ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎందుకు గెలిపించుకోవాలని మీరు కోరుతున్నారు? నేను చేసిన పనులు, నేను చెయ్యని పనులు, ఈ రెండింటిని చూసి గెలవాలి. నేను భూ కబ్జాలు చేయలేదు, ఎవరిని దటాయించలేదు, ఏ క్రిమినల్ కేసు పెట్టలేదు, ఎవరిని కూడా అంచివేయలేదు, గొంతు నొక్కలేదు. అవి చేయని పనులు. నేను చేసిన పనులు సోయాబీన్ మిల్క్, బాత్రూమ్ క్లీనింగ్, ఉద్యోగాలు సృష్టించిన, రూరల్ సృష్టించిన, బయోగ్యాస్ ప్లాంట్ పెట్టించిన, ఈ పట్టణం ప్రాంతంలో ఎన్నో చెరువుల, మురికి చెరువుల ఇంతవరకు దిగి నేను అటు సాఫ్ చేసినాను. దానికి యంత్రాలు చేసినాను, బోట్స్, ఇంకా వేరే యంత్రాలు, ఆ గుర్రపు డెక్క తీసేందుకు. కొన్ని రోజులు నిజంగానే దోమలు వెళ్ళిపోయినాయి, మళ్ళీ గుర్రపు డెక్క పెరిగింది. తర్వాత పార్లమెంట్లో నేను చేసేది, తెలంగాణ నుంచి నంబర్ 1 పార్లమెంటేరియన్ నేను.
100 సార్ల కంటే ఫస్ట్ టైం ఎక్కువ పార్లమెంటేరియన్లో మాట్లాడిందంటే కేవలం నేను #1 పార్లమెంటేరియన్ అండ్ మిమ్మల్ని మంచిగా రిప్రజెంట్ చేసిన. విశ్వేశ్వరరెడ్డిని మరోసారి ఎంపీగా గెలిపిస్తే చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా అండి, ఈసారి గెలిస్తే నేను ఒక జాతీయ పార్టీ ఎంపీగా గెలుస్తాను. ఎక్కడున్న ఏ రాష్ట్రంలో ఉన్నా ఒక జాతీయ పార్టీ ఎంపీకి ఎక్కువ అధికారం ఉంటుంది, ఎక్కువ పవర్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అక్కడ. ఇంతకుముందు నేను ప్రాంతీయ పార్టీ ఎంపీ ఎంత మంచి చేసినా కూడా నా ఇన్ఫ్లుయెన్స్ కేపబిలిటీ తక్కువ ఉండే. ఈసారి వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అనుకుంటున్నాను. నేను కాంగ్రెస్ ఎంపీగా గెలుస్తాను. నాకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. అధిష్టానానికి నేను చాలా దగ్గర, రాహుల్ గాంధీ గారికి మరియు ఎంతోమంది సీనియర్ నాయకులు నాకు చాలా దగ్గర ఉన్నారు. కాంగ్రెస్లో కొందరు సీనియర్ నాయకులు నాకు దగ్గర, వాళ్ళ ద్వారా ఎన్నో పనులు చేపించుకోవచ్చు. అండ్ తప్పనిసరిగా ఇక్కడ మన సీఎంకి ఏమన్నా అవసరాలు ఉన్నా కూడా, ఏమైనా కావాలన్నా కూడా మనము మంచి ఉంటే మా ప్రాంతానికి అభివృద్ధి అంటే నేను ఈ సీఎం గారి దగ్గర ఇవి అక్కడ అందియవచ్చు. నేను కూడా రికమెండ్ చేస్తే అవి దబ్బున అవుతాయి మా చేవెళ్ళ ప్రాంతానికి. అది కేవలము జాతీయ పార్టీ ఎంపీ ఉంటేనే వాళ్ళకి సాధ్యము. ప్రాంతీయ పార్టీ ఎంపీ ఉంటే ఇది అసాధ్యం. ధన్యవాదాలు విశ్వేశ్వరరెడ్డి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది చేవెళ్ళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అంతరంగం. కెమెరామెన్ నవీన్ సురేష్లతో సతీష్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి.